నా ఓకే హృదయపూర్వక నమస్కారాలు సార్. ఓకే మీ మీ తిరుపతిలో పవన్ కళ్యాణ్ గారు స్టిల్ ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు. ఆయన మాట్లాడిన అవును. అంశాలను ఎలా చూడాలి? మీ తిరుపతి కాదు ఇది, మన తిరుపతి. అంటే మీరు అక్కడ నివాసం ఉంటున్నారండి. అది అంటే గోవిందుడు నేను గోవిందుడు నివాసం ఉన్నంత మాత్రం గో నాకేమైనా పట్టాయం రాయిచ్చేటట్టు. గోవిందుడు అందరి వాడే. మీరు అక్కడ ఓటర్ కదా, మేం కాదు కదా. నేను ఓటర్ పూతలపట్టు ఓటరు, ఓకే, మాది వాట్ ఎవర్ ఇట్. పూతలపట్టు నియోజకవర్గం. ఓకే. ఏదేమైనప్పటికీ మన తిరుపతి అందరివాడు, ఆయన కొందరివాడుగా చేయాలనేసి కొందరు కుట్ర పన్నారు. ఆ కుట్రలన్నీ తిప్పికొట్టి ఈరోజు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడి పైన గత 5 సంవత్సరాలు జరిగినటువంటి నేరాలు, ఘోరాలు, పాపాలు, ఉం, ఇవన్నీ ఒక వ్యాపార కేంద్రంగా మార్చేశారు. దేవదేవుణ్ణి ఏ విధంగా చేశారంటే తమ సొంత ఎస్టేట్ లాగా, తమ సొంత ప్రాపర్టీ లాగా చేసేసారు. గత 5 ఏళ్ల పరిపాలన అడిగే నాదుడే లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఆపద ముక్కులవాడ అనాథ రక్షక అని అంటాం. అటువంటి ఆపద ముక్కులవాడే ఆ 5 ఏళ్ళ ఆపదలు పడిపోయినాడు ఆయన. ఆపద ముక్కులవాడికి ఆపద వచ్చింది. ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రాయశ్చిత్త యాత్ర చేసి కోట్లాది మంది హిందూ భక్తుల యొక్క మనోభావాలను కాపాడడానికి ఆయన నడుం చుట్టడం జరిగింది. కోట్లాది మంది హిందూ భక్తుల యొక్క మనోభావాలు గాయపడింది, వాటిని కాపాడడానికి ఆయన నడుం బిగించడం జరిగింది. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ మధ్య ప్రెస్ మీట్ పెట్టి చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్పడం జరిగింది. తిరుమల లడ్డూలో కల్తీ జరిగింది. పరమ పవిత్రమైనటువంటి తిరుమల లడ్డు లో ఏదైతే నెయ్యి ఉందో దాంట్లో ఆవు కొవ్వు, అదే విధంగా పంది నుండి తీసిన కొవ్వు, అదే విధంగా ఓకేలేండి, అవన్నీ మనం చెప్పాము కదా. సుప్రీంకోర్టులో ఉన్నది రిజల్ట్ ఏంటంటే చూద్దాం. మీరు సిట్టు కూడా వేసారు కాబట్టి మళ్ళీ అక్కడికి వెళ్తే మనది ఇది ఎండ్ అవ్వదు. అసలు బేసిక్ స్ట్రక్చర్ అక్కడే కదా అదే మొదలైంది. కాదు సార్, ప్రసాద్ గారు నేను కాదంటలేదు. మన ప్యానలిస్టులు అందరికీ తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు. కోట్లాది మందికి 15 రోజులు పెట్టి ఇదే మాట్లాడుతున్నాం మనం. ఇప్పుడు ఏంటి అసలు అసలు ఈ మొత్తం చర్చకు మూల కారణం ఎక్కడ మూలం స్టార్ట్ అయింది అక్కడే కదా. ఓకే, సో దానికి సంబంధించి అదేనండి సుప్రీంకోర్టులో ఉన్నది, సిట్ ఉంది. అది రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ దాని గురించి డిస్కస్ చేద్దాం, అసలు కలిసిందా కలలేదా అని. సరే, సుప్రీంకోర్టు అనేక ప్రశ్నలు అడిగింది, దానికి రేపు విచారం జరిగి జడ్జిమెంట్ వస్తుంది. సరే, మీరు చెప్పిన దాని డిఫరెంట్ ఆస్పెక్ట్. తిరుమల కొండని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిని ఒక పెద్ద వ్యాపార కేంద్రంగా మార్చేసి ఒక మాఫియా సెంటర్ లాగా చేసేశారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త యాత్ర పూర్తి చేసి వారాహి డిక్లరేషన్ లో చాలా కఠినంగా సూటిగా హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డిని, వైసీపీని ఒక్క సీటుకే పరిమితం చేస్తాం. ఆ రోజు అవహేళనగా మాట్లాడినారు. నిన్న అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు ఆయన్నే అసెంబ్లీ గేట్ తాకనివ్వకుండా చేశారు జగన్మోహన్ రెడ్డిని. ఈ రోజు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు 7 కొండల వాడి పాదాల చెంత నిలబడుకుని నిన్ను ఒక్క సీటుకే పరిమితం చేస్తారని చెప్పారు. అది జరిగి తీరుతుంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చెలగాట ఆడుకునింది కోట్లాది మంది హిందూ భక్తులతో కాకుండా 7 కొండల వాడితోనే చెలగాటమాడాడు ఆయన. ఆయన్నే ఈరోజు టార్గెట్ చేసేసాడు. నేను ఒకటే చెప్పాను, మొన్న ఆ మధ్య చెప్పాడు జగన్మోహన్ రెడ్డి, నేను వస్తున్న తిరుమల కొండకి నడుచుకుంటూ తిరుమల కొండ మెట్లెక్కి వస్తానని చెప్పాడు. వచ్చి అఖిలాండం దగ్గర నిలబడి నేను ఏ తప్పు చేయలేదని ప్రమాణం చేయాల్సినటువంటి వ్యక్తి రాకుండా డుమ్మా గుట్టేశాడు. డుమ్మా గుట్టింది కాకుండా మా మీద, ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తున్నాడు. నన్ను రాకుండా అడ్డుకుంటున్నారు. నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి, నేను ఎవరు రావద్దని చెప్పారు? రమ్మనే కదా మేము ఇప్పుడు కూడా చెప్తున్నాము. రేపు కూడా రా. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వస్తామన్నారు, బ్రహ్మాండంగా పోయి దర్శనం చేసుకున్నారు, కష్టపడి నడిచి. రేపు జగన్మోహన్ రెడ్డి వస్తే ఎవరైనా వద్దంటారా? డిక్లరేషన్ ఇచ్చి దర్శనం చేసుకోమంటే నేను ఎవరు వద్దంటారా? పెద్ద పెద్ద రాష్ట్రపతులు, ప్రధానమంత్రులే డిక్లరేషన్ ఇచ్చారు. నిన్న పవన్ కళ్యాణ్ గారి కుమార్తె కూడా డిక్లరేషన్ ఇచ్చి దర్శనం చేసుకునింది. నువ్వు వచ్చి డిక్లరేషన్ దర్శనం చేసుకోవడానికి నీకున్న అభ్యంతరం ఏంది? కానీ ఇవన్నీ ఊరిక డొంక తిరుగుడు మాటలు తప్పించి ఇంకోటి కాదు. ఈ రోజు వారాహి సభ జరుగుతా ఉంది అక్కడ తిరుపతిలో బాలాజీ కాలనీలో పూలే విగ్రహం దగ్గర. కనీ విని ఎరుగున రీతిలో జనం పోటెత్తున్నారు. హిందూ భక్తులైతే ఏమి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏమి, జనసేన కార్యకర్తలు ఏమి, బీజేపీ కార్యకర్తలు ఏమి,
నా భూతు నా భవిష్యత్ అనే విధంగా జరుగుతాం. సో ఇదేంటి, ఇది ఒక హెచ్చరిక లేకపోతే ఇలా జరుగుతుంది ఈ ధర్మాన్నో లేకపోతే సనాతన ధర్మాన్ని మనం కాపాడాలా అని చెప్పి ఒక మెసేజ్ అనుకోవాలా? ఖచ్చితంగా ఆ టైం స్టార్ట్ అయిపోయింది. తిరుమల క్షేత్రంగా పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి సమర శంఖారావం పూరించారు. ఆయన ఇంకొక మాట కూడా అన్ని మతాలని గౌరవిస్తాము, నిజమైనటువంటి సెక్యులర్ వాది నేనే అని చెప్పారు. సింపుల్ గా స్ట్రైట్ గా సనాతన ధర్మం హిందుత్వం అనే అంశం అన్నది పవన్ కళ్యాణ్ గారు ఎత్తుకుంటే బీజేపీకి ఇబ్బంది కదా? వాళ్ళు పేటెంట్ కదా అది. నథింగ్ డూయింగ్, అలాంటిది ఏం లేదు. ఎందుకు బీజేపీకి ఎందుకు ఇబ్బంది అవుతుంది? సనాతన ధర్మం అనేది అందరూ పాటించవలసిందే, అందరూ ఆచరించవలసిందే. ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా గౌరవించవలసిందే. మనం ఏ విధంగా అయితే క్రైస్తవాన్ని గౌరవిస్తాము, ఇస్లాంని గౌరవిస్తాము, సిక్కిజాన్ని గౌరవిస్తాము, అందరూ కూడా సనాతన ధర్మాన్ని గౌరవించవలసిన బాధ్యత వాళ్ళ పైన ఉంది. ఓకే ప్రసాద్ గారు. శ్రీధర్ గారు, నమస్తే అండి. ఓకే, నమస్తే శ్రీధర్ గారు. వారాహి డిక్లరేషన్ జగన్మోహన్ రెడ్డి గారికి డైరెక్ట్ హెచ్చరిక. 11 ఇచ్చినా మీకు ఇంకా ఏదో రాలేదు, 1కి పరిమితం చేస్తాను అని చెప్పి అశేష జనవాహిని దగ్గర పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన అంశం, ఇంకా చాలా అంశాలు ఆయన తీసుకొచ్చారు. దేశానికి ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం అది. ఆయన 1కి పరిమితం చేస్తాడా, ఆయన 1కి పరిమితం అవుతాడా అనేది కాలం నిర్ణయిస్తుందండి. 2019లో కూడా జీవితంలో ముఖ్యమంత్రి కాలేవని చూసాడు పోతా. సో ఆయన ఎవరు కూడా 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయావు అన్నారు, కానీ నిన్ను అసెంబ్లీకి ఆకనీయం అని ఎవడేమి చెప్పలేదు. ఓడిస్తామని చెప్పారు, రాజకీయాల్లో ఓడిస్తాం. అప్పటి మంత్రి రోజా గారు అసెంబ్లీ గేట్ కూడా తాకమని చెప్పారు. శాంతి ప్రసాద్ గారు మాట్లాడలేదండి, ఈయన వేరే ప్రసాద్ గారు మాట్లాడతారు. సరేలేండి, ఓకే. ప్రసాద్ గారు ఫస్ట్ లోనే ఇంటరప్ట్ చేస్తే ఎవరికి అర్థం కాదు. మీరు మాట్లాడండి. చాలా మంది చాలా విధాలుగా మాట్లాడతారు. ఈవీఎం మహత్యమో లేదా కూటమి మహత్యమో మొత్తానికి అధికారంలోకి వచ్చారు. సో 14.5 లక్షలు ఎక్కువ ఓట్లు పోలైనాయి. పోలైన డేట్ కి కౌంటింగ్ డేట్ కంటే ఈ రోజు వరకు ప్రభుత్వం నుంచి స్పందన లేదు. నేను ఇంకా ఆ డీటెయిల్స్ లోకి పోను, కానీ పవన్ కళ్యాణ్ గారు అనే మనిషి ఒక స్టాండ్ లేని, నిత్యం స్టాండ్ మార్చుకునే చంచల మనసత్వం కలిగిన ఒక వ్యక్తి. ఆయన పార్టీ సిద్ధాంతం ఏం చెప్తుందండి? కులాలను కలిపే ఆలోచన, మతాల ప్రస్తావన లేని రాజకీయం, ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం. ఇవాళ సనాతన ధర్మం గురించి ఆయన ఒక 100 నిమిషాల పాటు లెక్చర్ ఇస్తున్నారు, ఇంకా ఇస్తున్నట్టున్నారు. ఆయన ఇచ్చుకోమని చెప్పండి. ఇప్పుడు ఆయన పార్టీ సిద్ధాంతం మారిందా, లేకపోతే ఆయన ఓన్లీ కన్ఫైన్ టు హిందూయిజం ఉన్నారా అనేది ఆయన క్లారిటీ ఇవ్వాలి. ఎలక్షన్ల ముందు వరకు ఆయన సెక్యులరిస్టు, ఎలక్షన్లు అయిపోగానే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా దెబ్బ కొడదామని చెప్పి లేని లడ్డు ఇష్యూని వీళ్ళు ఏదైతే ఎన్డీడీబీ రిపోర్ట్ తీసుకొచ్చారో ఆ రిపోర్ట్ లో డిస్క్లైమర్ లో క్లియర్ గా రాసింది, మా ముందు ఈ శాంపిల్ తీయలేదు, ఈ శాంపిల్ కోర్టులో పనికి రాదు అని చెప్పి. సో ఇంకా స్టిల్ ఇంకేం మాట్లాడతారు? తిరుపతి నుంచి అయోధ్యకి వెళ్ళిన లడ్డుల్లో కూడా కల్తీ అయినా మాట్లాడతారు. అప్పటికి ఈ డైరీ వాళ్ళు సప్లై చేయట్లా. సో ఇవన్నీ ఊరికే ఏంటంటే జనాలు రెచ్చగొడటానికి. ఇవాళ ఏం చెప్పారండి? సనాతన ధర్మం గురించి మేము మీటింగ్ పెడుతున్నాం, ఒక 50 లక్షల మందిని, 5 లక్షల మందిని, 3 లక్షల మందిని తీసుకొస్తా ఉన్నారు. నిండా 3000 మంది లేరు. బాలాజీ సర్కిల్ ఒక చిన్న సర్కిల్ తిరుపతిలో, ఆ సర్కిల్ లో చిన్న సందులో ఒక మీటింగ్ పెట్టుకున్నారు. దాంట్లో మళ్ళీ మొత్తం చుట్టూ షెల్టర్ వేసుకొని మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఇప్పుడు అధికారంలో ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వానికి గవర్నమెంట్ లోకి వచ్చి 4వ నెల గడిచిపోతా ఉన్నా ఇంకా బడ్జెట్ పెడతానికి దిక్కులేదు, కానీ వీళ్ళు ఏదేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. సనాతన ధర్మం గురించి చట్టం చేయాలి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు. నిన్ను ఎవరైనా ఆపారా? మిమ్మల్ని ఎవరైనా ఆపారా? సనాతన ధర్మం గురించి ఎవరైనా ఆపారా? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు, 30,000 మంది మిస్ అయ్యారు, జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదన్నారు. 30,000 మందిలో 24-25,000 మందిని ట్రేస్ చేశాము, వెనక్కి ఇచ్చామని చెప్పి పట్టుకున్నారు అని చెప్పి డీజీపీ స్టేట్మెంట్ ఇచ్చారు. స్టిల్ ఇంకా అదే మాట మాట్లాడటానికి కనీసం
మనిషి కొద్దిగా అదన్న ఉండాలి, అది ఏమాత్రం లేదు. ఇదే మనిషి మచ్చుమర్రిలో ఒక బాలికని రేప్ చేసి, చిన్న పాపని రేప్ చేసి చంపేసి శవాన్ని ఎక్కడో పడేస్తే 120 రోజులు దాటిపోతుంది, కనీసం కనుక్కోలా. ఇవాళ ఆయన ఎక్కడైతే మాట్లాడుతున్నారో అక్కడికి 30-40 కిలోమీటర్ల దూరంలో పొంగనూరులో పాపం చంపేసి పడేస్తే మాట్లాడే ప్రసక్తి లేదు. ఈయనండి లా అండ్ ఆర్డర్ గురించి ఈయన మాట్లాడతాడా? తర్వాత కాగ్ అని చెప్పిందంటే 1,18,000 కోట్ల రూపాయలకి లెక్క లేకుండా జగన్మోహన్ రెడ్డి వాడేశాడని చెప్పిందంట. మీరు గవర్నమెంట్ లో ఉన్నారండి, వచ్చి 4 నెలలు అయింది, ఎంక్వైరీ చేయండి. 1,18,000 కోట్లు తీసుకున్నాడా, 30 లక్షల కోట్లు తీసుకున్నాడా అనేది మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఈయన ఆలోచన స్వభావం ఎంత నీచం అంటే అండి, ఏం చెప్తారు, ఈయన మీద 32 కేసులు 29 కేసులు ఉన్నాయని మాట్లాడతారు, సెక్షన్స్ చెప్తారు, 506, 505, 469 ఇట్లా సెక్షన్స్ చెప్తారు. అవే సెక్షన్స్ మీద చంద్రబాబు మీద కేసులు ఉన్నాయి, పవన్ కళ్యాణ్ మీద 8 కేసులు ఉన్నాయి. ఆయన అఫిడవిట్ లో ఉంది కేసులు 8 కేసులు ఉన్నాయని చెప్పి. ఈయనకు ఒక న్యాయం, ఆయనకు ఒక న్యాయమా? ఇదే ఏం చెప్తారు, 1000 కోట్లు దోచుకున్నారని చెప్పారు. ఈయన ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి 2014లో వచ్చిన బీజేపీ ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉంది, తర్వాత మళ్ళీ బీజేపీ 5 సంవత్సరాలు ఉంది, మళ్ళీ వీళ్ళు గవర్నమెంట్ లోకి వచ్చారు. విచారణ చేయండి, ఎవరు ఆపారు? ఎవరైనా ఆపారా? జగన్మోహన్ రెడ్డిని ఆపే విచారణ చేయొద్దని ఎక్కడైనా ఆపాడా? సో ఊరికే బురద చల్లుతాం పక్కన ఏదో. ఇప్పుడు ఇప్పుడు ఏదైనా ఒక డిక్లరేషన్ చేయాలంటే నాకు తెలిసినంత వరకు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు, లేకపోతే ఎలక్షన్స్ ముందో ఒక తరో ఎక్సర్సైజ్ చేసి ప్రజల్లోకి వెళ్ళి దాని మీద కొన్ని చర్చలు చేసి తీసుకొస్తారు. ఈయన ఏం మాట్లాడతారండి, దీక్ష తీసుకునే ముందు తిరుపతి లడ్డు అపచారం జరిగిపోయింది కాబట్టి ప్రాయచిత్త దీక్ష కింద నేను మాల తీసుకుంటున్నాను, దీక్ష తీసుకున్నా అంటారు. వెరీ గుడ్, తీసుకున్నారు. తిరుపతి వచ్చిన తర్వాత ప్లేట్ మార్చేశారు. నేను తిరుపతి లడ్డు గురించి కాదు, గత 5 సంవత్సరాల నుంచి జరిగిన పాపం. ఇవాళ మీటింగ్ లో ఏం మాట్లాడతారు, కొన్ని డికేడ్స్ నుంచి జరుగుతున్న అన్యాయం అంటారు. కొన్ని డికేడ్స్ నుంచి జరుగుతున్న అన్యాయం అయితే మీరు గతంలో ఎందుకు మాట్లాడాలా, ఇవాళ మాట్లాడుతా ఉన్నారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు, సో ఆయన మాటలు మీరు సీరియస్ గా తీసుకోవట్లేదు, భయపడలేదు, అంతేనా? ఆయన అసలు ఏదో ఆయాచితంగా ముగ్గురితో కలుపుకొని వచ్చిన పదవండి. వీళ్ళకి సాధ్యం అయితే ఈ కుల మతాలు, ఈ గొడవలు కాకుండా చేయండి. సనాతన ధర్మం ఇదే ఫాలో అవ్వాలని మీరు చట్టం తీసుకురండి, ఫాలో చేయండి. వీళ్ళకి చేతనైతే వీళ్ళు ఇచ్చిన హామీలను చేసి జనాల్లో చెప్పండి. ఒక నెల రోజుల క్రితం విజయవాడలో వరద వస్తే ఇవాళ మధ్యాహ్నం నేను విజయవాడలో లైవ్ చూశాను. ఇవాళ కూడా 2,000 మంది పైగా విజయవాడ కలెక్టరేట్ లో ఉన్నారు, మాకు సాయం అందలేదని చెప్పి. వీళ్ళ ప్రభుత్వం ఇలా కనపడతా ఉంటే మేము ఛార్జీలు పెంచమని చెప్పి అధికారంలోకి వచ్చి 21,000 కోట్ల రూపాయలు కరెంట్ ఛార్జీలు పెంచడానికి సిద్ధమయ్యారు. వీళ్ళకి ఇదంతా చేతగా డైవర్షన్ ట్యాక్స్, బడ్జెట్ కూడా పెట్టలేని దుస్థితిలో వీళ్ళ ప్రభుత్వం ఉంది. వీళ్ళండి మాట్లాడేది. ఓకే శ్రీధర్ గారు, ఒక్క నిమిషం. శాంతి ప్రసాద్ గారు, మీ వాయిస్ మీట్లో ఉందండి. అనలిస్ట్ గారితో కూడా మాట్లాడుతున్న తర్వాత మాట్లాడతారు. మీరు మాట్లాడిన తర్వాత అనలిస్ట్ మాట్లాడతారా, అందరూ మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడతారా? ఇంకా నేను అందరి భావాలు తెలుసుకోవాలి. ఓకే కృష్ణాంజనేయులు గారు, మీ భావం మాట వ్యక్తీకరించండి. రాయుడు గారి కోరిక. ఆయన గౌరవిద్దాం, పెద్దవాళ్ళు కాబట్టి ఖచ్చితంగా గౌరవిస్తాను ఆయన. వర్మ గారు నమస్తే, ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. పవన్ కళ్యాణ్ వారాహి సభ ఒక డిక్లరేషను. ఏంటి ఈ డిక్లరేషను? వారాహి సభ ఎవరిది? ఇది జనసేన పార్టీది వారాహి సభ, పవన్ కళ్యాణ్ సభే కదా. నాకు తెలిసేది దాంట్లో ఇది కూటమి సభ అయితే కాదు. తెలుగుదేశం వాళ్ళు ఎవరు పాల్గొనలేదు. బీజేపీ భాను ప్రకాష్ రెడ్డి ఉన్నారండి. బీజేపీ వాళ్ళు భాను ప్రకాష్ రెడ్డి పార్టీ తరఫున వెళ్ళారే, ఎవరు వెళ్ళారో తెలియదు, నాకైతే తెలియదు. కానీ వాళ్ళు ఒకవేళ కూటమి అయినా ఏమైనా కానీ అంటే ఒకటి వాళ్ళు ఎలా అయినా పాల్గొనండి, ఒక డిక్లరేషన్ తీశారు. ఆ డిక్లరేషన్లో నాకు అర్థమైంది ఏంటి అంటే, ఒక సనాతన ధర్మాన్ని కాపాడటానికి ఒక బోర్డు ఏర్పాటు చేయాలి అని ఒక డిక్లరేషన్. సరే, బోర్డు ఏర్పాటు చేయాలి. ఎవరు ఏర్పాటు చేయాలి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సిఫారసు చేస్తే దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వము సనాతన ధర్మాన్ని కాపాడటానికి దానికి ప్రమాదం వచ్చిందని ఒక బోర్డు ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి.
కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ విధమైనటువంటిది ఒకవేళ ఇక్కడ క్యాబినెట్లో తీర్మానం చేసో అసెంబ్లీలో తీర్మానం చేసో కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే కేంద్ర ప్రభుత్వం కూడా ఆ విధంగా సనాతన ధర్మాన్ని కాపాడే బోర్డు ఏర్పాటు చేసేదానికి ఎవరికి అభ్యంతరం లేదు. అన్న, ఏర్పాటు లైవ్లో చేసే ఉన్నా. ప్రభుత్వం యొక్క నిర్ణయం కూడా. లైవ్లో అయితే ఉన్నా. శ్రీధర్ గారు ఒక ప్రకటన చేశారు, పవన్ కళ్యాణ్. ఈ డిక్లరేషన్ ఏంటి అని అంటే, భారతదేశంలో ఉండేటువంటి అన్ని రాజకీయ పార్టీలు సనాతన ధర్మాన్ని ఖచ్చితంగా పాటించి తీరాలి, ఆమోదించి తీరాలి అని ఒక డిక్లరేషన్ చేశారు. నాకు అర్థమైన దాని ప్రకారం నేను విన్నాను లైవ్లో. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంగీకరిస్తా లేదనేటువంటి విషయం పక్కన పెడతాం. ఆ పక్కనే ఉన్న తిరుపతి సభ జరిగిన పక్కనే ఉన్న తమిళనాడు బోర్డరు, తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్, మేము సనాతన ధర్మాన్ని పాటించమయ్యా, దానివల్ల నష్టము సమాజానికి, మేము సనాతన ధర్మం అనేది అసలు చాలా నష్టం కలిగింది, దీన్ని మేము పాటించవచ్చు, ఎవడు పాటించొద్దు అని చెప్పి చూడాలి. వాళ్ళు ఒక డిఎంకే, ఒక పార్టీ, ఒక ప్రభుత్వం వాళ్ళ దగ్గర. అంటే మీ దేశంలో ఉన్న అన్ని పార్టీలు మీరు అక్రాస్ ద ఇండియా మొత్తం అన్ని పార్టీలు కూడా సనాతన ధర్మాన్ని మీరు పాటించాలి, అంగీకరించాలి అని చెప్పేటువంటి హక్కు అధికారం మనకైతే లేదండి. ఓకే, ఈయన పాటిస్తారు, లేకపోతే ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తారు, మంచిది కూడా. ఇక్కడ సనాతన ధర్మం అంటే ఏంటి అసలు? సనాతన ధర్మం దీన్ని పాటిద్దాం. ఏమి పాటించాలి? సనాతన ధర్మం గురించి సింపుల్గా, ఈ సనాతన ధర్మం ఏంటి? సనాతన ధర్మం అంటే 8 ఏళ్ళు వచ్చినటువంటి అమ్మాయికి పెళ్లి చేసేయాలి. అదేవిధంగా నా స్త్రీ స్వతంత్రం అర్హతి, స్త్రీలకు అసలు స్వతంత్రం లేనే లేదు. భర్త చనిపోతే భార్యని చితి మీద పెట్టి సాగమనంలో చంపేయాలి. అదేవిధంగా భర్త చనిపోతే భార్య గుండు గీసి తెల్లచీర కట్టాలి. మగవాళ్ళు పంచె కట్టుకోవాలి, పిలక పెట్టుకోవాలి. తర్వాత ఇందాక పవన్ కళ్యాణ్ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేశాడు. మనకి ఎన్ని కులాలు ఎందుకు, ఇన్ని డిఫరెన్స్ ఎందుకు అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ సనాతన ధర్మంలో అస్పృశ్యతను పాటించాలి, ఈ నిచ్చెన మెట్ల సమాజం కులాలు ఉండాలి అని సనాతన ధర్మమే. ఈ బ్రహ్మ నుదుటి నుంచి ఒకళ్ళు పుట్టారు, ఛాతి నుంచి ఒకళ్ళు పుట్టారు, భుజాల నుంచి ఒకళ్ళు పుట్టారు అనేటువంటి చెప్పింది ఇదే సనాతన ధర్మం కదా. దళితులను ఆలయాల్లోకి రానియకూడదు, వివక్ష పాటించాలి, శూద్రులు చదువుకోకూడదు. శూద్రులు అంటే ఎవరు? దళితులు మాలామాదిగోళ్ళు కాదండి శూద్రులు అంటే. పవన్ కళ్యాణ్ కూడా శూద్రుడే, వాళ్ళ సనాతన ధర్మంలో ఉంది అదే. శూద్రులు చదువుకోకూడదు. శూద్రులు చదువుకుంటే వాళ్ళ చెవుల్లో, శూద్రులు చదువుకున్నా లేకపోతే వేదాలు విన్నా వాళ్ళ నాలుకలు పోయాలి, చెవుల్లో సీసాలు పోయాలి. మహిళలను అన్నింటా అణచివేసేటువంటి పితృస్వామ్య సమాజం ఉండాలి. ఇదండి ఇది మొత్తం కూడా. ఇది సనాతన ధర్మంలో క్లుప్తంగా ఉన్నటువంటి విషయాలు. ఇది మనము ఒక 1000 ఏళ్లకు సంబంధించినటువంటి ఒక ఊళ్ళో మహిళల్ని దేవదాసీలుగా పెట్టేసి మహిళల్ని వాళ్ళందరూ దేవుడి పేరుతో అనుభవించాలి. ఇవన్నీ సనాతన ధర్మంలో ఉంది. మరి ఇవన్నిటిని కూడా మళ్ళీ మనం ఇంప్లిమెంట్ చేద్దామా? ఇందుకోసమే మనకు సనాతన ధర్మం కావాలి. ఒకటి ఇది ఆయన ఇష్టమైతే ఆయన ఆచరించవచ్చు, తప్పు లేదు, ఎవరికి అభ్యంతరం కూడా లేదు. రెండవ అంశం ఏమిటి అని అంటే, మేము అనేక దేశాల గురించి వాటి గురించి ప్రస్తావన చేసి వాళ్ళు ముస్లిం దేశాలని మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు క్రిస్టియన్ దేశాలని మాట్లాడుకుంటారు. వాళ్ళని ఎవరు అడగట్లేదు, వాళ్ళని ఎవరు మాట్లాడట్లేదు సెక్యులరిస్టులు. అదే వాళ్ళు ఆ విధంగా దేశాలని వాళ్ళు ముస్లిం దేశాలని వాళ్ళు ప్రకటించుకొని వాళ్ళ రాజ్యాంగం ప్రకారంగా వాళ్ళు పరిపాలన చేసుకుంటారు. మన రాజ్యాంగంలో మనము ఏ మతపరమైనటువంటి ప్రమేయాలు లేనటువంటి సెక్యులరిస్ట్ దేశంగా మనం ఉండాలని మన రాజ్యాంగంలో మనం రాసుకున్నాం. మన రాజ్యాంగం ప్రకారంగా మనం నడుచుకోవాల్సిందే అనివార్యంగా. అది కాకుండా మీ మనువాదాన్ని అందరూ పాటించాలి అంటే భారతదేశంలో ఉండేవాళ్ళు అందరూ పాటించాల్సింది రాజ్యాంగాన్ని పాటించడం తప్ప నేను అందరూ ఖచ్చితంగా దీన్ని పాటించాలి అని చెప్పడానికి క్రిస్టియానిటీ ఎవడు ఇష్టం వచ్చిందో వాడు పాటిస్తారు. ఇక్కడ మన రాజ్యాంగం ఏం చెప్తుంది? నీ ఇష్టం వచ్చినటువంటి మతాన్ని నువ్వు పాటించే స్వేచ్ఛ ఉంది, కానీ ఇతర మతాలను ఎవరిని కూడా నువ్వు కించపరచొద్దు, దూషించొద్దు, అది నీకు చట్టరీత్యా నేరం అని చెప్పి రాజ్యాంగం చెప్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా మాకు హిందువులకు సమస్య వచ్చింది, హిందువులకు సంబంధించినటువంటి ఇబ్బంది వచ్చింది. ఇది మొన్న దుర్గగుడిలో మాట్లాడింది అదే, ఇప్పుడు కూడా మాట్లాడింది అదే. మేము సుప్రీంకోర్టుని గౌరవిస్తామని చెబుతూనే ఏం మాట్లాడారు? ముఖ్యమంత్రి అట
వాళ్ళ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి సమావేశంలో మాట్లాడారట. లడ్డూకు ప్రసాదానికి సంబంధించినటువంటి అపచారం జరిగింది, దానికి సంబంధించిన యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయి, దాంట్లోనే మాట్లాడారు. మరి సుప్రీంకోర్టు ఏం చెప్పింది? అలా ఎందుకు మాట్లాడారు ముఖ్యమంత్రి అని చెప్పేసి అడిగింది. మీకు కలిసిందనే ఉన్న లడ్డూలో ఈ విధమైనటువంటి కొవ్వులు కలిసినటువంటి జంతువులు కొవ్వులు, పంది కొవ్వులు కలిసినటువంటిది ఏమైనా ఉందని మీరు ఏమైనా టెస్టులు చేశారా లడ్డు అని అడిగింది. ఒకవేళ టెస్టులు చేస్తే ఎవరు తప్పు చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకోమని అడిగింది. చర్యలు తీసుకోకుండా నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అంటే, మాట్లాడటం వల్ల జరుగుతున్నటువంటి నష్టం. ఎవరైతే హిందువులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో, హిందువుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం ఉందో, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 100 కోట్ల మంది వెంకటేశ్వర స్వామి భక్తులకు సంబంధించినటువంటి వాళ్ళ మనోభావాలు ఉన్నాయో, వీళ్ళు మాట్లాడినందు వల్ల చంద్రబాబు నాయుడు కేవలము 164 మంది ఎమ్మెల్యేలు ఉన్న దగ్గరే మాట్లాడాడు. బయటకు వచ్చి మొత్తం ఏదో ఆన వెంకటరమణారెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే కింద నుంచి పై వరకు ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడారు. అంటే కృష్ణాంజలి గారు దీనికి ఇంకా ఫుల్ స్టాప్ పడే పరిస్థితి లేదా? ఫుల్ స్టాప్ పెట్టేటువంటి ఉద్దేశము వీళ్ళకి లేదండి. ఒకటి ఏంటంటే, అధికారంలో ఉండేటువంటి వాళ్ళ మీద పవన్ కళ్యాణ్ ఇష్టం వచ్చింది ఆయన ఏమైనా ఆచరించవచ్చు, ఏమైనా చేయొచ్చు, చంద్రబాబు నాయుడు కూడా చేయొచ్చు. వీళ్ళ లక్ష్యం ఏంటి? గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి క్రిస్టియను, వాళ్ళు క్రిస్టియను, టీటీడీ చైర్మన్ క్రిస్టియన్, వీళ్ళందరూ అపవిత్రం చేశారు అని. అపవిత్రం చేశారు అని అంటే, భక్తులుగా ఉన్నటువంటి హిందువులుగా ఉండేటువంటి తిరుపతి లడ్డు తిన్నటువంటి హిందువులే కాదండి, అందరూ ఎవరైతే ముస్లింలు తిన్నారో ముస్లింలు కూడా ఈ రోజున బాధపడుతున్నారు. ఏమనంటే పంది కొవ్వు ఉంది దాంట్లో అనేటువంటిది, అంటే పంది కొవ్వు తినే దానికి సంబంధించిన దాంట్లో అపవిత్రంగా భావిస్తారు కదా. ఇక్కడ అలాంటిది ఉంటే చర్యలు తీసుకునేటువంటి స్థానంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నాడు, డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ఉన్నాడు. అసలు మేమెందుకు కూరుకోవాలని నాకు అర్థం కాదు. ఎందుకు కూరుకోవాలా? మీరు ఊరుకోవద్దు, చర్యలు తీసుకోండి. మీ దగ్గర ఆ విధమైనటువంటి చట్టాలు ఉన్నాయి, చర్యలు తీసుకునేటువంటి హక్కు ఉంది, అధికారం ఉంది, చర్యలు తీసుకోండి. ఎవరు తప్పు చేశారో ఈ చట్టాల ప్రకారంగా వాళ్ళ మీద ఖచ్చితమైన చర్యలు తీసుకోండి. ఈ విధంగా మాట్లాడి రెచ్చగొట్టి ఎందుకు మాట్లాడట్లేదు అంటాడు. ఈ రోజు కూడా హిందువులు ఎందుకు మాట్లాడట్లేదు, ఎందుకు రావటం లేదని అంటాడు. ఈ మాట్లాడి ఏం చేయాలి? వచ్చి మాట్లాడి రోడ్డు మీదకి వచ్చి మాట్లాడి, వీళ్ళు మాట్లాడుతుంటే ఇంకొకరు క్రిస్టియన్ వచ్చి మాట్లాడి, లేదా ఇంకో ముస్లిం వచ్చి మాట్లాడే, ఆంధ్రప్రదేశ్ లో హిందూ ముస్లిం వీళ్ళ ఘర్షణలు పెట్టేటువంటి ప్రయత్నమా ఇది కాదా? ఈ రోజు పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి కూడా హిందువుల్ని రెచ్చగొట్టేటువంటి విధంగా, మత ఘర్షణ పెట్టేటువంటి విధంగా ఉన్నాయి. ఈ ధోరణి మంచిది కాదు. ఒక డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఈ విధమైనటువంటి మత ఘర్షణ సృష్టించేటువంటి విధంగా మాట్లాడటం అయితే నాకు తెలిసి ప్రజాస్వామ్య దేశంలో మంచిది కాదు. శాంతి ప్రసాద్ గారు, ఇది ఆయన వివరణ. ఓకే అండి, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న సోదరులకు చూస్తున్నట్టు నమస్కారం. మరియు అందరికీ కూడా దసరా నవరాత్రి మొదలు కాబోతున్న సందర్భంగా దసరా శుభాకాంక్షలు. పవన్ కళ్యాణ్ గారు వారాహి డిక్లరేషన్ ప్రకటిస్తే అసలు అభ్యంతరం ఎవరికి ఉండాలా, ఎందుకు ఉండాలి? ఇది ఇప్పుడు నేను అడుగుతున్న బేసిక్ ప్రశ్న. వీళ్ళకి ఎందుకు అభ్యంతరం ఉండాలి? ఆయన ఎవరిని ప్రశ్నిస్తున్నాడు, ఎవరికి పిలిపిస్తున్నాడు? ఒక హైందవ మతాన్ని పాటించి హైందవులకి వారి మత విశ్వాసాల మీద నమ్మకం ఉన్న వారికి మీరు మీ యొక్క ఆరాధించే దేవుళ్ళ మీద అపచారం జరుగుతున్నప్పుడు, ఇది విష ప్రచారం జరుగుతున్నప్పుడు, లేకపోతే వారి యొక్క ప్రతిష్టకు మచ్చ తెస్తూ ప్రవర్తిస్తున్నప్పుడు మీరు ఎందుకు నిశ్శబ్దంగా ఉంటారు? మీరు ఎందుకు గళమెత్తారు? మీ గళమెత్తకపోవటాన్ని అది ఒక బలహీనతగానో, ఒక చేతకానితనంగానో, ఒక పిరికివాడి మనస్తత్వంగానో చూస్తున్నారు అనే ధోరణిలో మాట్లాడాడు తప్ప, మీరు దాడులు చేయండి, నిలదీయండి, నెగ్గదీసేయండి, రోడ్డు మీద తీసుకొచ్చి మీరు అందరూ వచ్చేసి రోడ్డు మీదకి వచ్చేసి అన్యమతస్తులను మీరు రోడ్డు మీద నిలబెట్టండి, ప్రశ్నించండి, వాళ్ళ మీద దాడులు చేయండి అని ఎక్కడన్నా చెప్పాడు. బుద్ధి బుర్ర ఉన్నవాడికైతే మరి ఆ రకంగా ఎవరికి అర్థం కాదు. కానీ లేని వాళ్ళకి అర్థం అవుతుంది, దాన్ని నేనేం చేయలేను. అది నా బాధ్యత కాదు, అది నా బాధ్యత కాదు. సనాతన డిక్లరేషన్ ఆయన చెప్పింది ఏంటి? ఈ దేశంలో హైందవ దీని ప్రకారము
ఒక లైన్ తీసుకొస్తున్నారు, దక్షిణ భారతదేశంలో రాముడు దేవుడు కాదు అనేది. కానీ రాముడు నల్లని ఆకారం గలవాడు, శ్రీకృష్ణుడు నల్లని ఆకారం గలవాడు, కాళికాదేవి నల్లని అవతారంలో ఉంటుంది. వీళ్ళందరూ కూడా మన దేవుళ్ళే. ఇక్కడ మనల్ని విభజించి పాలించు మనస్తత్వంలో ఉన్నారు. కొంతమంది అయితే ఈ హైందవ మతం ఒక వైరస్ అంటున్నారు, ఈ వైరస్ని నాశనం చేయాలంటున్నారు. వాళ్ళకి చెప్తున్నాను, మీరు నాశనం అవడం తప్ప హిందూ యొక్క మత ధర్మం నాశనం కాదంటూ ఒక జర్మన్ స్కాలర్ కొటేషన్తో ఆయన చెప్పడం జరిగింది. సరే, కొంతమంది స్కాలర్స్ని ప్రస్తావిస్తూ కూడా ఆయన మాట్లాడటం జరిగింది. దానికి ఎవరికి అభ్యంతరం ఉండాలా? ఎందుకు అది మమ్మల్ని అంటున్నారని కొంతమంది భావించాలా? గుమ్మడికాయ దొంగ అంటే బుచ్చాలు ఎందుకు తడుకోవాలా? ఇది కదా ఇప్పుడు ప్రశ్న. ఇక ఏం చెప్పారనేది అందరూ లైవ్ లో చూశారు కాబట్టి మళ్ళీ దాన్ని నేను చెప్పడం చరణం అవుతుంది, మనకున్న సమయం కూడా చాలు. అయితే సోదరుడు అవుతూ శ్రీధర్ గారు పవన్ కళ్యాణ్ చెంచల మనస్కుడు, నిజమేనండి, చెంచల మనస్కుడే. తన జాతి పట్ల, తన ప్రాంతం పట్ల, తన దేశం పట్ల అచంచలమైన విశ్వాసం కలిగిన ఒక చెంచల మనస్కుడు. దానికి కూడా విఘాతం కలిగిస్తే అతను చెంచలత్వం వస్తుంది. అచంచలంగా ఉండడు, అచేతనత్వంతో ఉండడు, చంచలంగానే ఉంటాడు. ఈజ్ నాట్ ఏ స్టాటిక్ పర్సన్, ఈజ్ ఎ డైనమిక్ పర్సన్. మీ చంచలత్వానికి అర్థం చెప్తున్నాయి. ఈవీఎంతో గెలిచాడా? 2019లో మీరు ఈవీఎంతో గెలిచారా? ఏమిటో పిచ్చ మాటలు. మీకు దమ్ముంటే కోర్టుకు వెళ్ళండి, ప్రూవ్ చేసుకోండి. మీ ఎవడైతే కేసు వేశాడో అతనే చెప్తున్నాడు, జగన్ రెడ్డి పోరితే నేను కేసు వేశానని, నాకు నిజంగా వెళ్ళాలని లేదని. ఇంకా అక్కడికి వదిలేద్దాం. అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వను. ఎవడు అనలేదా? సిగ్గు ఉండాలి ఈ మాట మాట్లాడితే, సిగ్గు ఉండాలి. ఒక్కసారి యూట్యూబ్లోకి వెళ్తే మీకు ఆ వీడియో దొరుకుతుంది. పందుల్లా తినేవాళ్ళు, ఆంబోతుల్లా మాట్లాడేవాళ్ళు, గుడిసేటి మాటలు మాట్లాడేవాళ్ళు, ఇక నోటికి ఏది వస్తే అది మాట్లాడే నోటి దూలమంత్రులు ఏం మాట్లాడాలో ఒకసారి గుర్తు చేసుకోండి. మీకు గుర్తు లేకపోతే యూట్యూబ్లోకి వెళ్తే దొరుకుతాయి. ఆలోచనలో నీచత్వం ఉంటుందా? కేసుల విషయం జగన్ కేసులు మాట్లాడితే అది ఆలోచనలో నీచత్వమా? జగన్ రెడ్డి బెయిల్ మీద ఉన్న ముద్దాయి కాదా? అతని మీద కేసులు లేవా? 32 అతని కేసులు పవన్ కళ్యాణ్ మీద కేసులు సమానం అంటారా? సిగ్గు శరం మానవ అభిమానం ఉచ్చురించి నోటితో అన్నం తినేవాడు ఎప్పుడు కూడా ఆ రకంగా మాట్లాడు. ఇది నేను చాలా స్పష్టంగా ప్రకటించాను, ఒక లాయర్గా కూడా ప్రకటించవలసింది. నోటితో అన్నం తినేవాడు ఎవడు కూడా ఆ కేసులు ఈ కేసులు ఒకటే అని మాట్లాడు. తర్వాత ఈ రోజు కూడా 2000 మంది వరద బాధితులు కలెక్టర్ గారు రాస్తారు. మీరేం చేస్తున్నారు? మీ పార్టీ ఏం చేస్తుంది? మీరు ఎందుకు ఆదుకోలేకపోతున్నారు? భారీ విరాళం ప్రకటించారుగా, గుప్తంగా ప్రకటించారుగా, ఆదుకోలేకపోతున్నారా? ఇటువంటి సన్నాసి మాటలు మాట్లాడబాకండి, సన్నాసి మాటలు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీర్మానం చేయాలని. ఏంటి సార్ ఇదేదో వంట వల్ల ఉంది, అన్ని రాసుకోక ఏదో కొద్ది క్లుప్తంగా చెప్పండి. మీరు ప్రతి పాయింట్ అంటే సవే సరిపోదు కదా. వీళ్ళు యొక్క వికారాన్ని బయట పెట్టదలుచుకున్నారు. ఓకే, కాదండి, ఇప్పుడు సనాతన ధర్మాన్ని హిందూ ప్రజలందరూ పాటించాలా? నేను స్ట్రైట్ గా అడుగుతున్నాను, స్ట్రైట్ గా సమాధానం చెప్పండి. వికారాలకి సమాధానం చెప్పాలా? ఓకే ఓకే చెప్పండి. అంటే పాయింట్ కాదు కదా, పాయింట్ టు పాయింట్ చాలా లెంతీ అవుతుంది కదా. వైకల్యానికి నేను సమాధానం చెప్పాలా? ఓకే, వీళ్ళ బావ ఇంకా నీచంగా మాట్లాడాలి కదా, మాట్లాడదలుచుకోవాలా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరు పవన్ కళ్యాణ్ గారు ఓపెనింగ్ లోనే చెప్పారు, నేను ఐఎమ్ నాట్ యాజ్ ఎ డిప్యూటీ సీఎం, ఐఎమ్ నాట్ యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ జనసేన, బట్ యాజ్ ఎ ఫాలోవర్ ఆఫ్ సనాతన హిందూ ధర్మ. వింటం చేత కదా, లేకపోతే ఇంగ్లీష్లో వీళ్ళకి అర్థం కాదా? తెలుగులో కూడా చెప్పాడు, తెలుగు అర్థం కాదు, ఇక వాళ్ళు చావనవండి. ఇక సనాతన ధర్మం ఏంటని కృష్ణాంజలి గారు ప్రశ్నించారు. 8 సంవత్సరాల బాలిక అంటే పెళ్లిళ్ళు, సతీ సాగమనం, పిలక పంచ ఏం లేదండి, సింపుల్ గా అనాగరిక ఆచారాలు అప్పట్లో
దాన్ని అందుకనే తగ్గించారు. వర్మ గారు ఇదే ఎగతాళి చేయటం అంటే, ఎగతాళి చేయటం అంటే ఇదే. అస్పృశ్యత, దళితులను ప్రవేశం ఆలయాల్లోకి, సూతులు చదువుకోనికూడదు, దేవదాసి వ్యవస్థ. కొందరు పైత్యం కలిగిన హైందవులు వాళ్ళు హిందూ మతం ముసుగులో చేసిన అనాచారాలు, అనాగరిక పనులు అది హైందవ ధర్మం కాదు. మీరు అది గుర్తించకపోతే అది మీ భావదారిద్ర్యం. ఎందుకంటే కందుకూరి వీరేశలింగం పంతులు గారు లాంటి సమాజ ఉద్ధారకులు, శంకరాచార్య లాంటి వారు ఈ యొక్క ధర్మం గురించి ఏం మాట్లాడారో తెలుసుకోండి. అవి సనాతన విధానాలు. ఈ హైందవ ధర్మంలో ఉన్న అనాగరిక కొంతమంది వ్యక్తులు వాళ్ళ స్వార్థం కోసం ప్రవేశపెట్టుకున్న ఆచారాలు సనాతన ధర్మం కాదు. మీరు అది సనాతన ప్రచారం చేస్తే అది మీ భావదారిద్ర్యము. ఓకే, పోనీ సనాతన ధర్మం అంటే ఏంటి అన్నది మీ భాషలో మీకు తెలిసిన దాంట్లో 4 చెప్పండి, ఏం తప్పే ఉంది. ఆయన కొన్ని చెప్పారు, సతీ సహగమనాలు, లేకపోతే ఈ శూద్రులు, లేదా వేరే అంశాలు. అలా కాదండి. ఓకే, ఆయన అన్నావు ఇందాక అన్ని విన్నారు. ఇది కాదు సనాతన ధర్మం, ఇది అని చెప్పండి మీరు. నేను చెప్తా కదా, మీరు తినబోతే మీకెందుకు రుచి. ఇప్పుడు సెక్యులరిజం అనేది మన రాజ్యాంగంలో ఉన్నట్ట. ఎప్పుడు వచ్చింది రాజ్యాంగంలోకి? 42వ అమెండ్మెంట్ ద్వారా ఇందిరాగాంధీ ప్రవేశపెట్టింది 1976 అనుకుంటాను. ఇట్ ఈస్ ఇంపోర్టెడ్ బై స్యూడో సెక్యులరిస్ట్, బట్ ఇండియా ఈజ్ సెక్యులర్. అది సనాతన ధర్మం. ప్రతి ధర్మాన్ని ఆదరించేదే సనాతన ధర్మం. బేసికల్లీ ఇండియా ఈజ్ ఏ రెసిప్రోకల్ నేషన్. ఇండియన్స్ ఆర్ రెసిప్రోకల్. వాళ్ళు ఎదుటి వారిని గౌరవిస్తారు, వాళ్ళ ఆచారాలని, సాంప్రదాయాన్ని గౌరవిస్తారు, మత విశ్వాసాలను గౌరవిస్తారు. కాబట్టి భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం, ఇది సిద్ధాంతం భారతదేశాన్ని. అది నిలబెడుతుంది భారతదేశాన్ని. భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం. సెక్యులరిజం అనేది దేశాన్ని విడగొడుతుంది. సెక్యులరిజం ఇస్ ఎ వైరస్, ఇట్ హ్యాస్ టు బి కిల్డ్. ఇకపోతే హిందువులను రెచ్చగొడుతున్నారా, మత ఘర్షణలు ఆహ్వానిస్తున్నారా? ఈ మాట మాట్లాడటానికి కనీసం మనం నోటితో ఏం మాట్లాడుతున్నామో అనే అవగాహన ఉండాలా. మరి మనం ఏం తింటున్నామో, మనం ఏం చేస్తున్నామో మనకు అర్థం కాదు. సమాజంలోకి ఏం ఇంజెక్ట్ చేయాలనుకుంటున్నామో కూడా అర్థం కావట్లేదు. నేను హిందూ ధర్మాన్ని పాటిస్తున్నాను, హిందువుగా ఉన్నాను. నా దేవతలకి అపచారం జరిగినా, నా దేవతలను ఎవరైనా అగౌరవపరిచినా అది నా ధర్మంలో ఉన్న వాళ్ళే చేస్తున్నారు, పరధర్మంలో ఉన్న వాళ్ళు చేయట్లేదని ఆయన స్పష్టంగా చెప్తున్నాడు. నా ధర్మంలో ఉన్న వాళ్ళే చేస్తున్నారు, పరధార్మికులు కాదు అని చెప్తున్నాడు. వినటానికి మీకు కళ్ళు, చెవులు లేకపోతే మీరు నోటితో కూడా మాట్లాడబాకండి. మీ ఇష్టం వచ్చిన విపరీత టీకా తాత్పర్యాలు తీయబాకండి. ఓకే, రైట్. సనాతన ధర్మం అంటే సమసమాజ, ఏదో ఫలానా చోట ఫలానా వాళ్ళు ఫలానా చోట, ఇవి భగవంతుడు చెప్పలేదు. మనుషులు సృష్టించుకున్నవి తరతరాలుగా. ఆ దురాచారాలకి, హైందవ మతం ఆ దురాచారాలకు వ్యతిరేకంగా సమాజ ఉద్ధారకులు ఎంతో మంది పోరాటం చేశారు. వాళ్ళలో అగ్రస్థానంలో ఉంది బ్రాహ్మలే. ఓకే ఓకే సత్యప్రసాద్ గారు, బ్రాహ్మలే ముందుండి ఆ యొక్క దురాచారాలు ఖండించారు, రూపుమాపారు. ఉదాహరణ శంకరాచార్య, మన ఆధునిక కాలంలో కందుకూరి. రైట్, ఓకే ఓకే, కాదంటారా చెప్పనండి. ఓకే 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 ఒక్క నిమిషం అండి. మీరు మాట్లాడిన దాన్ని కూడా ఆ రియాక్షన్ చూసాక మళ్ళీ మీరు స్పందించగలరు. సప్తగిరి ప్రసాద్ గారు, కృష్ణాంజనేయులు గారు చెప్పిన అంశాలు, శ్రీధర్ గారు మాట్లాడిన అంశాలు. కృష్ణాంజనేయులు గారు ఒక పాయింట్ రైజ్ చేశారు. సనాతన ధర్మం అంటే పిలక పెట్టుకోవాలా, పంచె కట్టుకోవాలా, 8 ఏళ్ళు బాలికే పెళ్లి చేయాలా, ఎవరైనా భర్త చనిపోతే భార్య కూడా అదే సతీ సహగమనం అండి అనేసి పెద్ద లెక్చర్ ఇచ్చారు. నాకైతే ఆశ్చర్యం, ఇంకా కూడా ఉందా సనాతన ధర్మంలో ఆచార వ్యవహారాలు ఉన్నాయా చెప్పండి. మనం ఎక్కడున్నాము, ఏ స్టేజ్లో ఉన్నాము? ఇప్పుడు కూడా మళ్ళీ దాన్ని తీసుకురావడం అనేది సనాతన ధర్మం అంటే పురాతనమైనటువంటి ధర్మము.
ఈ భూమి పుట్టినప్పుడు నుండి ఉన్నటువంటి ధర్మం అది. దాన్ని ఆచరించిన దాన్ని కాపాడాలని ఉంటున్నారు. ఎక్కడ లేదే. ఇప్పుడు 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 ఎక్కడో ఒక చోట మారుమూల కుగ్రామాలు కొన్ని చోట్ల అంటరానితనం ఉండేది, నేను కొట్టిపారేయలేను. దర్ ఇస్ లిమిటెడ్ ఉంది. మళ్ళీ దాన్ని తీసుకురావటము, పైగా ఇంకొక మాట అన్నారు, దానిపైన చర్యలు తీసుకోవచ్చు కదా, వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారని చెప్పారు కదా. చర్యలు తీసుకోవడానికే కదా సిట్ వేసి ఉండేది. సిట్ ఎందుకు వేసింది? చర్యలు తీసుకోవడానికి కోసం విచారణ జరిపించి ఒక రిపోర్ట్ వచ్చిన తర్వాత చట్ట ప్రకారం కేసు రిజిస్టర్ అయింది. చాలా మంది యాంటిసిపేటరీ బెయిల్ కూడా అప్లై చేసి ఉన్నారు. ఇవి జరుగుతూ ఉంది ఈ ప్రాసెస్ లో. ఇక్కడ చర్యలు తీసుకోకపోవడానికి ఏముంది? ఇక్కడ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ అండర్ ప్రాసెస్. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు దర్శనం చేసుకొచ్చేసి తిరుమల కొండ అపవిత్రమైపోయింది అని చెప్పారు. నిజమే. 71 మందిని బోర్డు సభ్యులుగా వేసినప్పుడు తిరుమల కొండపైన ఎప్పుడైనా ఎవరైనా మాట్లాడారా? మేము మాట్లాడాం. టీటీడీ యాక్ట్ ఏం చెప్తుందో 18 మంది బోర్డు సభ్యులు వేయాలని. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 71 మందిని బోర్డు సభ్యులుగా ఎప్పుడైనా చూసామా మనం? 81 మంది 81 మెంబర్స్ ఇంక్లూడింగ్ స్పెషల్ ఇన్వైటీస్ అంట, ఎక్స్ అఫోషియోస్ అంట, ఇంకొకటంట, కొత్త కొత్త. సరే ఓకే అండి, అదన్నీ అవబట్టికే కదా ఇప్పుడు ఈ రిజల్ట్ వచ్చిందేమో. ఇవన్నీ తప్పులు ఇంక దాని గురించి అనుకుంటే ఉన్నది మీరేం చేస్తారన్నది కదా కావాలి. జరిగింది కాబట్టి ఆ పనిష్మెంట్ ఇచ్చారు ప్రజలనే కదా మాట్లాడేది మీరు. అదే దాన్ని ఇప్పుడు మీరు అక్కడికే వస్తున్నా నేను. వాటన్నిటినీ కాపాడడానికి కోసమే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు దీక్ష పోని తిరుమల క్షేత్రంలో ఆయన గొంతు విప్పి మాట్లాడుతున్నాడు. ఓకే, సనాతన ధర్మాన్ని కాపాడడం అంటే తిరుమల క్షేత్రాన్ని కాపాడడం అనేదే. ఇంక దాంట్లో రెండో ఆలోచన లేదు. దేశవ్యాప్తంగా పిలిపిస్తున్నారు. దేశవ్యాప్తంగా కదా ఇది పాటించాలని. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులకి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులకి ఆరాధ్య దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి. తిరుమల క్షేత్రంలో ఉన్నటువంటి ధర్మాన్ని కాపాడితే సనాతన ధర్మాన్ని కాపాడినట్టే. ఓకే ఓకే శ్రీధర్ గారు ఇది అండి దీని సారాంశం. ధర్మ గారు, సనాతన ధర్మంలో యాక్చువల్ గా సనాతన ధర్మంలో ఏం చెప్తారంటే కులాలు, శాంతి ప్రసాద్ గారు చెప్పినంత వరకు కొంత కులాలు మతాలు ప్రస్తావన లేని ఇది సనాతన ధర్మం. సో కాలక్రమేణా ఏం జరిగిందంటే ఈ కొన్ని వర్గాల వాళ్ళు క్రియేట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం భారతం కానీ రామాయణం కానీ తీసుకుంటే భారతంలో ఉన్న రాజులు కానివ్వండి, లేకపోతే శ్రీకృష్ణుడు 8 మందిని చేసుకున్నా కానీ యాదవుల్ని బయట వాళ్ళని చేసుకున్నాడు. సో అలాగే అరుంధతి అనే ఆవిడ మాలకులానికి చెందిన ఆవిడ. సో ఈ విధంగా ఉంటాయి. ఈ వర్గాలు గుణకర్మల వలన జరిగిందని చెప్పి శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు. అలాగే జిఆర్ స్వామి ఏం చెప్తారంటే తండ్రి ఏ కులం అయితే సంతానాన్ని ఆ కులం వస్తుందని చెప్పి చెప్తారు. ఇక్కడ సనాతన ధర్మంలో ఇందాక మన ప్రసాద్ గారు మాట్లాడుతా డిక్లరేషన్ కూతురు చేత ఇప్పించారు అంటారు. ఇక్కడ డిక్లరేషన్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి అమ్మాయి మైనర్. నాకు తెలిసినంత వరకు మైనర్ తల్లి కంట్రోల్లో ఉంటుంది. సో తల్లి వచ్చి సంతకం పెట్టాలి కానీ తండ్రి సంతకం పెడతామేంటో ఎవరు చెప్పారు సార్? శాంతి ప్రసాద్ గారు ఏదైనా మాట్లాడచ్చు. ఎందుకోసం అంటే చట్టం గురించి మాట్లాడుతున్నారా? నా వైఫ్ ఒక నిమిషం అండి మాట్లాడతాను. మీరు ఎందుకు మాట్లాడుతున్నారా? ఎందుకంత ఆవేశం? అన్నం తింటున్నారు కదా, అన్నమే తింటున్నారు కదా, ఓపిక పట్టండి. అన్నమే తింటున్నారు కదా, ఓపిక పట్టండి. వస్తున్నాం, నేను కూడా వస్తున్నా. ఓపిక పట్టండి. ఎందుకు ఇందాక నోటి దూడ, పందులు, ఎద్దులు ఏదైనా నానాజీ గారు మాట్లాడింది ఏంటి, కొలికపూడి శ్రీనివాసరావు గారు మాట్లాడింది ఏంటి, 100 రోజుల ఇవాళ ఎంత అహంభావంతో మాట్లాడుతున్నారో వీటన్నిటికీ కూడా లెక్కలు చెబుతాం. జగన్మోహన్ రెడ్డి మీద ఏవైతే సెక్షన్లు పవన్ కళ్యాణ్ మాట్లాడారో అవే సెక్షన్లు పవన్ కళ్యాణ్ మీద ఉన్నాయి. ఒకే సెక్షన్ ఒకే రకమైన సెక్షన్ ఉంటది కానీ వేరు వేరు సెక్షన్లు ఉంటాయా? ఒకటి జగన్మోహన్ రెడ్డి పేరు మీద ఉన్నాడంటున్నాడు, చంద్రబాబు నాయుడు పేరు మీద కాకుండా కేసులు కొట్టేశారా లేకపోతే ఆయనకి తీర్పు వచ్చిందా? ఊరికే మాట్లాడటానికి దేనికైనా కానీ కొద్దిగా ఉండాలి.
ఇకపోతే ఓకే ఓకే శాంతిప్రసాద్ గారు మీరు మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడలేదు కదా. మీకు అవకాశం ఇస్తారు, మీరు రాసుకోండి, మీరు నోట్ చేసుకోండి. ఆన్సర్ లేదు. ఏం మాట్లాడతారు? వరద బాధితులు మేము ఆదుకోవాలా? మీకు ఎందుకయ్యా అధికారం ఇచ్చింది 164 మందితోటి చెక్కబద్ధం చేసుకోవటానికా, చేతగా కూర్చోటానికా? బూతులు తిడుతున్నారు అక్కడ జనాలు, బూతులు తిడుతున్నారు. వెళ్ళి అక్కడ మాట్లాడుకోండి. నెల రోజుల్లో కనీసం 1,20,000 కుటుంబాలను ఆదుకోలేనిది మీది ఒక ప్రభుత్వం, మీది ఒక అడ్మినిస్ట్రేషన్. 120 రోజులు మ్యూట్ లో ఉందండి శాంతిప్రసాద్ గారు. శవాన్ని కనుక్కోలేకపోయారు. శాంతిప్రసాద్ గారు మీ వాయిస్ మ్యూట్ లో ఉన్నది, ఆయన వాయిస్ మ్యూట్ లో ఉన్నది చూడండి. ఇవన్నీ అడుగుతున్నారని చెప్పి టాపిక్ డైవర్షన్ కోసం ఇలాంటి లడ్డూలు ఇష్యూలు ఇవన్నీ తీసుకొస్తున్నారు. అధికారంలో ఉంది మీరు, విచారణ చేయండి, ఆధారాలు చేయించండి, శిక్ష వేయించండి. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారు? ప్రమాణం చేస్తున్నారంటే కర్పూరం వేసి పెడుతున్నారని మాట్లాడతారు. ప్రమాణం చేయడానికి ఆయన సిద్ధమయ్యారు. తీర్పులు పట్టిస్తారా? హైకోర్టులో మీకు ఆరవా? మీరు గౌరవించరా? ఓకే ఓకే శాంతిప్రసాద్ గారు మీకు ఇస్తానండి, ఆయన టైం వచ్చినప్పుడు ఆయన మాట్లాడారు. ఇస్తాను శాంతిప్రసాద్ గారు ఒక నిమిషం. మాట్లాడలేనప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారంటే వాళ్ళ దగ్గర ఏంటంటే అసహనం. శాంతిప్రసాద్ గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారి వరకు ఇచ్చిన హామీలు ప్రజలు ఎక్కడ నిలదీస్తారు అని చెప్పి తప్పించుకునే దాని గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అమ్మఒడి ఎగ్గొట్టడానికి 24% బాలికలు స్కూల్ రావట్లేదని చెప్పి ఈనాడులో రాసింది. అంటే అమ్మఒడి ఎగ్గొట్టడానికి. సో ఇవన్నీ ఏంటంటే చేతగాని చావలేని ప్రభుత్వం చేస్తున్నటువంటి దిక్కు మాలిన డైవర్షన్. మీరు అధికారంలో ఉన్నారు, 164 మంది ఉన్నారు. ఎవరు చెప్పారు? సనాతన ధర్మం కాకపోతే హిందూ ధర్మం మాత్రమే మాట్లాడాలి, హిందూ ధర్మం పాటించాలని చట్టం తీసుకురండి. ఎవడాపాడు మిమ్మల్ని? ఎవడైనా ఆపాడా? మనల్ని ఎవరు ఆపేదని మాట్లాడతారు కదా. చేయండి. మాట్లాడేదానికి, నిన్న మాట్లాడిన దానికి, ఇవాళ మాట్లాడిన దానికి పొంతన ఉండదు. ఏ ఒక్క ఇష్యూ మీద ఒక సింగిల్ స్టాండ్ ఉండదు. ఎంతసేపటికి ఏదో ఒకటి బట్టగాల్చడం, ఎదుటి మీద బురద చల్లటం, పబ్బం గడుపుకోవడం. మీరు అధికారంలోకి వచ్చి 120 రోజులు ఏం చేస్తారో చేయండి. అక్కడ ఇష్యూ జరిగిందిరా మగడంటే మీరు భుజాలు తడుకొని తెచ్చారు. మీకు చేతగాక వరద బాధితులకు ఇవ్వలేదంటే మీరేం చేస్తున్నారని మాట్లాడింది నేనా మీరా? ఎందుకు భుజాలు తడుకోవటం? చేతగా మాట్లాడే కన్నా ఏదో సహాయం చేయండి. అక్కడ సహాయం మీరు చేతగానే, మీకు చేతగాదని చెప్పండి, మేము చేస్తాం. ఎవడో పార్టీ తరపున ఇస్తాడని ఈ సన్నాసి మాటలు కాదు. ఇచ్చాడో చచ్చాడో ఎవరికి తెలియదు. ఇచ్చాడో చచ్చాడో ఎవరో తెలియదు. ఇదే ఇచ్చాడో చచ్చాడో కాదు. ఏదో అదే ఉమెన్ ప్రొడక్షన్ సెల్ ₹1 కోటి ఇస్తామన్నది డీటెయిల్స్ దగ్గర నుంచి మాట్లాడతా నేను. ఊరికే ఎందుకు ఈవీఎం ప్రభుత్వం తెలుసారి కదే 2020లో రాష్ట్ర హైకోర్టు తీర్పు ఉంది. బట్టు దేవానందన్ జడ్జి గారికి తీర్పు ఉంది. శాంతిప్రసాద్ గారు శాంతిప్రసాద్ గారు ఓకే శ్రీధర్ గారు ఒక్క నిమిషం. శాంతిప్రసాద్ గారు, కృష్ణాంజలి గారు రెస్పాండ్. ఇక్కడ ఒక అంశం అండి, ఇక్కడ శాంతిప్రసాద్ గారు ఆవేశపడతారు, ఆయన ఇష్టము, మాకేం అభ్యంతరం లేదు. వాళ్ళిద్దరు ఏమైనా మాట్లాడుకోవచ్చు, వాళ్ళిద్దరు రాజకీయ ప్రత్యర్థులు కాబట్టి. కాన్స్టిట్యూషన్ గురించి, సెక్యులరిజం దీని గురించి శాంతిప్రసాద్ గారు మాట్లాడారు. కాన్స్టిట్యూషన్ మనం రాసుకునేటప్పుడు ప్రియాంబుల్లో చాలా స్పష్టంగా, నేను ప్రియాంబుల్లో ఉన్న క్లుప్తమైనటువంటి విషయాలు అన్నీ కూడా చెప్పను. సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్ ప్రియాంబుల్లో కీటికలో మనం ఉపయోగించుకున్నటువంటి పదాలు. మనము ఆ విధమైనటువంటి విషయంలో మనము సెక్యులరిస్ట్ కంట్రీగా ఉండాలని అనుకొని మనకు ఆ విధమైనటువంటి రాసుకున్నాం. లేదు మీరు మార్చేసి మీకు అవకాశం ఉంది, మొత్తం తీర్మానం చేసేసి డిక్లరేషన్ చేసినంత ఈజీ కాదండి. భారతదేశ పార్లమెంట్ ఉంది, మన రాజ్యాంగం వద్దు ఏమొద్దు, మనము సనాతన ధర్మాన్ని పాటిద్దామని అంటే ఓకే. ఇందాక సప్తగిరి ప్రసాద్ గారు అడుగుతున్నారు, సనాతన ధర్మం ఎప్పుడు పురాతనమైందని, ఇప్పుడు ఎందుకు ఉంటే ఏంటి అంటే అప్పుడు ఇంప్లిమెంట్ చేద్దామనే కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్తోంది. అదే కదా అప్పుడు 10 ఏళ్ళు ఎన్నికెళ్దామని చెప్తున్నాడు ఆయన.
ఒక్క నిమిషం ఆగండి. ఇదిగో మాట్లాడకండి. చెంచలత్వం అంటే నాకు కోపం వచ్చింది కదా. సింపుల్ గా చెప్తానండి. చెంచలత్వం అంటే కోపం వచ్చింది కదా. శాంతి ప్రసాద్ గారు చేసేటప్పుడు నేను ఒకటే చెప్తాను. ఓకే శాంతి ప్రసాద్ గారు మీరు మాట్లాడుతున్నప్పుడు మీరు చాలా వినండి. శాంతి ప్రసాద్ గారు ఎవరికైనా ఒకటే రూల్. మీరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఒక్క మాట మాట్లాడారు, మీరు చాలా అంశాలు మాట్లాడారు. సో వాళ్ళు మాట్లాడేవాడు మీకు నేను ఇస్తాను కదా. అరే ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం వినండి. సరే వినండి శాంతి ప్రసాద్ గారు, నెక్స్ట్ మీరే రెస్పాండ్ అవుతారు కానీ శాంతి ప్రసాద్ గారి చంచలత్వం గురించి ఒకటే పాయింట్ చెప్తా. ఆయన ఏం మాట్లాడాడంటే, ఇది సనాతన ధర్మము అనేటువంటిది పవన్ కళ్యాణ్ పాటించాలని చెప్తూ వీరేశలింగం పంతులు గారు సంస్కరణ ఉద్యమం చేయడానికి ప్రయత్నం చేశాడు. అంటే సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ప్రయత్నం చేశాడు వీరేశలింగం పంతులు గారు. మీరు వీరేశలింగం పంతులు గారి యొక్క సంస్కరణ వైపున్నారా లేదా సనాతన ధర్మం వైపున్నారా? రెండిట్లతో చెప్పండి. సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఒక మంచిదేంటి చెప్పండి, ఒక్కటి మంచి చెప్పండి. నేను 10 రకాల ఇబ్బందులు ఉండే సనాతన ధర్మం వల్ల 10 రకాలు చెప్పా, ఒక్కటి చెప్పలేకపోయారు. చెప్పండి మంచి. కామన్ సెన్స్ లేదు, పరిజ్ఞానం లేదు, బుద్ధి లేదు. ఏ సబ్జెక్ట్ లేకుండా అరిసిగి పెట్టడం వల్ల ప్రయోజనం లేదు. అనేటువంటి దాని మీద పవన్ కళ్యాణ్ కున్న అవగాహన ఏంది, నీకున్న అవగాహన ఏంది, మీ బుర్ర ఏంది, వాటి గురించి చెప్పండి. అది బుద్ధి లేదు, అరవటం తప్ప మీకు ఒక ధ్యానం లేదు, ఏమీ లేదు. సిద్ధాంతానికి వ్యతిరేకంగా బుద్ధి లేని సనాతన ధర్మానికి తెచ్చినటువంటి బుద్ధి నాకు అర్థం కాదు. మాట్లాడటం తప్ప డిబేట్ లో లొడలు మాట్లాడి సరిపోయిద్దా? ఒక పాయింట్ టు పాయింట్ మీ ఇద్దరు పవన్ కళ్యాణ్ డిక్లరేషన్ మీద, వారాహి డిక్లరేషన్ మీద 99 ఛానల్లో ఇది శాంతి ప్రసాద్ గారితో 1-to-1 డిబేట్ కు నేను రెడీ. ఆయన ఇష్టం వచ్చినప్పుడు పెట్టుకున్నాను. 1-to-1 డిక్లరేషన్ మీద వెళ్దాం. దీని మీద మీకు పూర్తిగా అవగాహన ఉంటే ఆయన ఒక డిబేట్కి 1-to-1 దీని మీద చర్చిద్దాం అంటున్నారు. ఓకే, మీకు నచ్చితే యాక్సెప్ట్ చేయండి, లేకపోతే మీరు పాయింట్లోకి రండి. ఒకటి చెప్తున్నాను సార్, ఆయన చాలా ఘనంగా చెప్పిన మాట, రాజ్యాంగ పీఠికలో సావరిన్ సోషలిస్ట్ సెక్యులర్ రిపబ్లిక్ అని. కానీ ఇంకో పదం మర్చిపోయాడు పాప, డెమోక్రాటిక్. రాజ్యాంగ పీఠికలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన దాంట్లో ఉన్నది సావరిన్ డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఓన్లీ. సోషలిస్ట్ సెక్యులర్ అనే పదాలు లేవు. మీకు తెలియకపోతే మీరు కొద్దిగా చదువుకొని రండి. అది 42nd అమెండ్మెంట్ ద్వారా, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా సోషలిస్ట్ లేదండి. చెప్పండి, నాకు అర్థం కాదు. మీరు ఉందా లేదా? మీరు రన్నింగ్ కామెంటరీ చెప్పారు, నాకు రన్నింగ్ కామెంటరీ వచ్చు.
నువ్వు ఏం చూపిస్తే ఎక్కడేం లేదు రన్నింగ్ కాబట్టి అశుద్ధం నోట్ చేద్దారా మాట్లాడితే మీకు వచ్చు. మీకు లేదు మీకు ఒక పార్టీకి సంబంధించినటువంటి విషయంలో ఒక సిద్ధాంతం లేని వ్యవహారంలో ఒక పార్టీగా ప్రశ్నించినప్పుడు మీకు సమాధానం చెప్పడానికి మీ దగ్గర సమాధానం లేనప్పుడు మాత్రమే ఇలాంటి మాటలు వస్తాయి. మీ దగ్గర సమాధానం లేనప్పుడు మాత్రమే వస్తాయి. పదాలు ఉన్నాయా ముందు అది మాట్లాడు. ఇప్పుడు ఉన్నాయా చెప్పండి. ఇప్పుడు రాజ్యాంగంలో పీఠికలు ఉన్నాయా లేవా చెప్పండి. మీరు లేవని చెప్పండి. మీరు లేవండి. మీరు సవాల్ చేయండి. ఇప్పుడు ఉందా లేదు. ఇప్పుడు మనం భారత రాజ్యాంగం ప్రకారం ఇప్పుడు మనకు ఉందా లేదని చెప్పండి. ఏడుస్తారు క్వశ్చన్ చేస్తే ఏడుస్తారు. ఇప్పుడుందా లేదా ఇప్పుడుందా లేదని. ఇప్పుడుందా నిషేధాలు గంటలకి ఏం మాట్లాడతావు. ఇందాక నువ్వు మాట ఇప్పుడు 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 మాట్లాడతావు. ఇప్పుడుందా ధర్మంలో ఈ ఆచారాలు దురాచారాలు ఉన్నాయా? అంటే సనాతన ధర్మం తీసుకురావాలి అంటే ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ మరి సనాతన ధర్మం అవి కావాలా వద్దా? నేను ఒకటి అడుగుతాను, మీకు సనాతన ధర్మం కావాలా వీరేశలింగ పంతులు గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు కావాలి? శాంతిప్రసాద్ గారు సమాజం సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. నువ్వు నీ విషయ ప్రజలు చేసుకో. శాంతిప్రసాద్ గారు కానీ సమాజం ఏ దిశగా వెళ్ళాలో దాని గురించి చాలా మంది సమాజ ఉద్ధారకం చేశారు. అవన్నీ జరుగుతాయి. శాంతిప్రసాద్ గారు నాకు స్ట్రైట్ గా సమాధానం చెప్పండి. రాజ్యాంగంలో ఒరిజినల్ సరే ఓకే వినండి. వినండి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన అంశాలు, ప్రస్తావించిన అంశాలు, ఈ డిక్లరేషన్ ఇదేనా మీ స్టాండ్? ఆయన స్పష్టంగా చెప్పాడు. ఇంకా ఆయన పడపతి ఒక సనాతన హిందూ ధర్మాన్ని పాటించే వ్యక్తిగా అన్నారు. అది జనసేన పార్టీ అని చెప్పలేదు. తన డిప్యూటీ సీఎం హోదాలో మాట్లాడదని చెప్పలేదు. వినపడకపోతే మీకు కనపడకపోతే బాధ్యత. వినపడడం కనపడడం అవసరం కాదండి, అందరికీ కనిపిస్తుంది. సో ఇదే నా స్టాండ్, ఈ విధంగా ముందుకు సాగుతారా అని. వినండి వర్మ గారు, వినండి. నేను సనాతన హిందూ ధర్మాన్ని పాటించేవాడికి నేను కూడా కోరుకునేది అదే. సనాతన హిందూ ధర్మాన్ని పాటించే ప్రతివాడు కోరుకునేది అదే. హైందవ దేవాలయాలు ప్రభుత్వ కబ్జాల నుంచి బయటికి రావాలా, స్వయం ప్రతిపత్తితో వాడి ధర్మాచారాలు పాటించుకునేది ఉండాలా. క్రైస్తవులకు ఎట్లా ఉందో శాంతిప్రసాద్ గారు ఇక్కడ ఒక్క విషయం అండి, సనాతన ధర్మాన్ని పాటించొద్దు అనే అంశం కాదు. ఇందులో ఎటువంటి వివాదాలకు ఇంకా ఏమైనా వెళ్తాయేమో, అది వేరే రకంగా టర్న్ తీసుకుంటుందేమో అని కదా చాలా మంది ఆందోళన. పార్టీ ఎవరికాలు పాటించుకోవడంలో తప్పులేదు. అది మేధావులు ఉన్నారుగా, సమాజాన్ని అలర్ట్ చేసే మేధావులు, విజిల్ బ్లోవర్స్ చాలా మంది ఉన్నారుగా, మాట్లాడతారు వాళ్ళు. అప్పుడు మాట్లాడతారుగా. కృష్ణారావు గారు ఒకటే పాయింట్ అండి, చెప్పండి. ఒకటి ఇది ఈ డిక్లరేషన్ ఇది జనసేన డిక్లరేషన్ కాదు, డిప్యూటీ సీఎం గా వాళ్ళ కూటమి డిక్లరేషన్ కాదు, ఒక పవన్ కళ్యాణ్ వ్యక్తిగతమైనటువంటిది. నిజంగా వాడు సనాతన ధర్మం లేకపోతే సనాతన ధర్మం బోర్డు ఏర్పాటు చేయాలి అని అంటే జనసేన డిక్లరేషన్ ఇది కూటమి డిక్లరేషన్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేబినెట్ ఆమోదిస్తుంది, అసెంబ్లీ ఆమోదిస్తే కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తాయి. చెప్పారండి శాంతిప్రసాద్ గారు రెస్పాండ్. చెప్పండి సరే ఓకే, పర్సనల్ గా ఎందుకులేండి ఆయన ఒకటి అడిగారండి. అది డిక్లరేషన్ అన్నది దానికి మళ్ళీ కాదండి, దాన్ని మళ్ళీ అది వివాదం తీసుకురావడం ఎందుకు? ఆయనకు ఒక డౌట్ వచ్చింది. ఒకప్పుడు వీళ్ళు వైసీపీ తత్తులు, ఇప్పుడు మళ్ళీ ఏదో మారారు. కానీ మళ్ళీ పాత బుద్ధి మళ్ళీ వచ్చింది వీళ్ళకి. ఒక ఎజెండా పెట్టుకుని మాట్లాడతారు వీళ్ళు. తీర్మానం చేస్తుందా, కేబినెట్ తీర్మానం చేస్తుందా, అసెంబ్లీ తీర్మానం చేస్తుందా? ఇప్పుడుందా అప్పుడు లేకపోతే ఇప్పుడు లేదు ఉంది కదా అని మాట్లాడాడు. సనాతన ధర్మంలో ఆ యొక్క దురాచారాలు అప్పుడుంటే ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి అని అడిగితే దాని గురించి మాట్లాడతావు. వర్మ గారు జనసేన డిక్లరేషన్